శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. తిరుమలలో ఉన్న తుంబుర తీర్థం యొక్క రహస్యం ఏంటి? ఎందుకంటే చాలామంది తమిళ్‌నే దర్శనం చేసుకుంటారు. మన తెలుగు వాళ్ళు స్వామివారిని దర్శనం చేసుకుంటారు కానీ తుంబుర తీర్థానికి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మంది. తమిళ్‌లు ఎక్కువ వెళ్తుంటారు. ఆ తీర్థంలో ఉన్న వాటర్‌ని బాటిల్స్‌లో పట్టుకొని కూడా తీసుకొని వెళ్తుంటారు. అంత విశేషమైనదా ఈ తుంబుర తీర్థం? స్వామివారు ఉన్న ఆ శేషాచలం అడవులు అన్ని తీర్థాలు కూడా ఎన్నో ప్రాముఖ్యత ఎంతో మంచిది. అందులో ఇదొకటి. తుమ్మూరు తీర్థం అని కూడా ఇదొకటి. ఏమిటి అంటే ఇక్కడ సాక్షాత్తు తుమ్మురుడే వచ్చి తపస్సు చేసిన స్థలం. ఇంకొకటి తుంబురుడు ఒక మానవ కాంతుని పెళ్లి చేసుకుంటే ఆవిడి చరిత్రలోకి వెళ్తే మనం అసలు తుమ్మురుడు మానవ కాంతిని పెళ్లి చేసుకుంటారు. వివాహం చేసుకున్నాక అక్కడ ఆవిడ చెప్తారు. చెప్పినప్పుడు ఇదిగో ఇందులో నువ్వు స్నానం చెయ్యి, నేను ఒక గంధర్వుడిని, సో ఇప్పుడు నువ్వు గంధర్వ లోకానికి రావాలి అంటే నువ్వు ఇందులో స్నానం చేస్తే నీ మానవ రూపంలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి, సో నువ్వు కూడా గంధర్వ లోకానికి రావచ్చు. ఏం చేస్తాము, అసలు చలికాలం, మీరేమో మాఘమాసంలో చేయమంటున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ మనకి ఈ తీర్థం మాఘమాసం, ఫాల్గుణ మాసం, చైత్ర, ఈ 3 మాసాల్లో మనం చేయొచ్చు. ఈ 3 మాసాలు నువ్వు అసలు ఇప్పుడు సూర్యోదయం కూడా అవ్వకుండా చేయాలంటున్నారు మీరు, నేను చేయలేను అంటారు. కానీ మళ్ళీ తుమ్ముడు ఓపికతో నువ్వు ఇందులో చెయ్యాలి, నువ్వు గంధర్వ లోకానికి రావాలి అని నువ్వు చెయ్యాలని చెప్తారు. నేను చేయను అని ఆవిడ ఖండించి చెప్పేస్తుంది. అప్పుడు తుమ్ముడు కోపం వచ్చేస్తుంది. కోపం వస్తే శపిచ్చేస్తారు. ఇంకా శపిచ్చేస్తే నువ్వు ఇక్కడే కప్పవై జీవించి ఇంకా నువ్వు గంధర్వ లోకానికి రాలేవు అని చెప్పేస్తే వెంటనే ఆవిడ కప్పగా మారిపోతుంది. అప్పుడు ఆవిడ కప్పగా మారిపోయి అయ్యో నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించండి, నా పాపానికి విమోచనం ఏమీ లేదా అని అంటే, లేదు ఉంది, నువ్వు ఇక్కడ రావి చెట్టు త్వరలో నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వు అగస్త్యముని ఎప్పుడైతే వచ్చి తుమ్ముడు తీర్థం చరిత్రని చెప్తాడో అది నువ్వు ఎప్పుడైతే వింటావో అప్పుడు నీకు శాప విమోచనం జరుగుద్ది అంటారు. ఆ ద్వారంగా మనకి 10,000 సంవత్సరాలు ఆవిడ అదే రావి చెట్లు ఉండిపోతారు కప్పగా. 10,000 సంవత్సరాలు. ఆ 10,000 సంవత్సరాలు తర్వాత అగస్త్యుడు శిష్యులతో వచ్చి ఆ తుమ్మురులో స్నానం చేసి తీర్థంలోని తర్వాత ఆ కథ చెప్పాక ఆ కథ విని వెంటనే ఈవిడ స్త్రీగా మారిపోయి అప్పుడు ఆ స్త్రీగా మారి ఆవిడ అడుగుద్ది, ఈ తుమ్మురు తీర్థం అసలు రహస్యం ఏంటి, ఇంత ప్రాముఖ్యత, కథ వింటేనే ఇంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది. ఒకరోజు నారదుడు తుమ్మురుడు ఎదురుపడుతుంటే ఎంతో అందమైన వీణ తుమ్మురుడి చేతిలో. ఈ వీణ ఎక్కడి నుంచి వచ్చిందని నారదుడు అడుగుతారు తుమ్మురుడిని. అడిగినప్పుడు నేను ఒక రాజుని కీర్తించాను, ఆ రాజు నాకు ఇది వరంగా ఇచ్చారు అని. దేవతల్ని మనం కీర్తించే నువ్వు వెళ్ళి ఒక రాజుని కీర్తిస్తావా అనేది నారదుడికి చాలా విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో నువ్వు మానవ జీవిగా నువ్వు మానవ లోకానికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండటానికి అర్హత లేదు అని చెప్పి చెప్పిచ్చేస్తే అది అసలు గోణ తీర్థం అని పిలిచేవాళ్ళం. మొట్టమొదటిగా గోణ తీర్థం. ఆ గోణ తీర్థానికి తుమ్మురుడు వస్తాడు. తుమ్మురుడు వచ్చి అక్కడ తపస్సు చేసి అక్కడ స్నానం చేసినందుకు మళ్ళీ గంధర్వ లోకానికి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. ఎందుకు అంటే అండి, సాక్షాత్తు లక్ష్మీదేవి స్నానం చేసిన తర్వాత మనకి ఆ నీళ్లు గోణ తీర్థంగా మారి శేషాచలం కొండకు వచ్చినాయి. తర్వాత సకల దేవతలు కూడా అక్కడికి వచ్చి స్నానం చేస్తారు. సకల నదులు కూడా అక్కడికి వచ్చి తన పాపాలను కడుక్కొని వదిలిపెట్టి వెళ్తాయంట. మళ్ళీ త్రిమూర్తులు కూడా అక్కడికే వచ్చి తన పాద ధూళి అక్కడ వదిలి వెళ్తారంట. సో అలాంటి తీర్థం దగ్గర తుమ్మురుడు తపస్సు చేసినందుకు గోణ తీర్థం నుంచి మన తుమ్మురు తీర్థంగా మనం మారింది అది. ఇప్పుడు మనం అందరూ కూడా తుమ్మురు తీర్థం అంటే, ఇప్పుడు నేనే వెళ్ళానండి, అది నాకు లైవ్ ఎక్స్పీరియన్స్. ఎలాగంటే తుమ్మురు తీర్థం దిగడం చాలా ఈజీగా వెళ్ళిపోయాం, కానీ పైకి రాలేకపోయాం. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అనిపించింది. ఇంకా వయసు ఉన్న వాళ్ళు కష్టం. కానీ టీటీడీ దేవస్థానం వాళ్ళు ముందే ఏజ్ లిమిట్ పెట్టి ఈ ఏజ్ వాళ్ళని అలౌ చేయమని చెప్పేసి ముందే చెక్ చేసి, ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఫుడ్ కానీ అన్నీ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ మేము స్నానం చేసి పచ్చి మంచులు కూడా తాకుండా మేము స్టార్ట్ అయ్యాం. 5 కిలోమీటర్స్ కూడా మేము అసలు వాటర్ కూడా పట్టుకెళ్ళలేదు. మేము అక్కడికి వెళ్ళాక ఆ నీళ్లు తాగితే ఆ అనుభవం చెప్పలేకపోయాను నేను. అసలు ఆ చల్లటి నీరు మొత్తం కొండలే. నేను చాలా 2 మినిట్స్ అక్కడ తీర్థం కిందే నుంచున్నాను. నేను అసలు వెళ్ళలేదు నేను. అంటే మనకి గుహ కింద ఇలా ఉంటది అనమాట అండి. మనం ఇక్కడికి వెళ్ళిపోవచ్చు, కనపడం బయట మనం ఉన్నట్టు కూడా కొంచెం కనపడం మనం. సో ఆ నీళ్లు పడుతుంటే అంత చల్లటి వాటర్ మన గొంతులోకి తాగి అసలు అది అనుభవం ప్రతి మనిషి కూడా ఓపుకున్నప్పుడు ఎవరైతే ఉంటారో కంపల్సరీ మనం యూత్ ఎవరైతే అటు ఒక 40 లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే తీర్థం ప్రతి ఇయర్ ఒకసారి ఉంటుందండి. అది ఇయర్లీ ఓన్లీ వన్స్ 3 అని పెడతారు మనకి. అది టీటీడీ క్యాలెండర్లో మనకి ఇచ్చేస్తుంది, ఏ తీర్థం ఏ నెల అని ముందే ఇచ్చేస్తారు కూడా వాళ్ళు.
సో మనం ఫాలో అయ్యామంటే మనం కంపల్సరీ తీర్థాలకు మనం అటెండ్ అవ్వచ్చు. కానీ చాలా మంది ఈ వీడియోస్ చూస్తారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ పెడుతున్నారు. ఏమవుతుందంటే అయ్యో తీర్థం అయిపోయాక వచ్చిందే, ముందే ఉండి వెళ్దురే. సో ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ముందే మనం ఎప్పుడైతే తిరుమల వెళ్తామో మనం ఏ ఇయర్ ఆ ఇయర్ క్యాలెండర్ తీసుకుంటే టీటీడీ క్యాలెండర్. అంటే టీటీడీ క్యాలెండర్ అంటే మనకి 2 రకాలుగా వస్తున్నాయి. ఒకటి దేవుడి విగ్రహాల ఫొటోస్తో ఒకటి వస్తుంది, ఒకటి ప్లెయిన్ వస్తుంది మనకి వైట్. ఇది అది తీసుకుంటే మనకు అందులో అన్ని తిరుమలలో చేసే ప్రతి విశేషాలు మనకు అందులో వచ్చేస్తాయి. ఇంకా ప్రతి అప్డేట్ అందులో ఉంటుంది.